హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ద ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే కనుక కేజీఎంయు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నోకి సంబంధించిన యూనివర్సిటీ అనేది 38 ఫార్మసిస్ట్ వ్యాకెన్సీ ఉన్నాయి అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే కనుక కేజీఎంయు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ .org వెబ్సైట్ లోకి వెళ్తే మీరు కూడా డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఆల్రెడీ మీకు తెలుసు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫార్మా జాబ్ అలర్ట్స్, అలాగే మీరు ఫార్మా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక ఫ్రీగా కంటెంట్ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనం డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. kgmu.org అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తే కనుక అడ్వర్టైజ్మెంట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నోటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్. there are many number of posts are there because it is a medical university. Many number of posts are there, and apart from that, non-teaching recruitment is pharmacist. One of the related to us is pharmacist. B.Pharm డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్ ఎలిజిబుల్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కింద వస్తుంది. పే లెవెల్ 5 అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 45,000 మీకు మంత్లీ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మనం ఇక్కడ మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ కింద kgmu.org లోకి వెళ్ళిన తర్వాత మీకు కెరీర్ అనే ఆప్షన్ ఉంటుంది. కెరీర్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ కెరీర్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక అప్లై నవ్ అని ఉంటుందండి. అప్లై నవ్. ఆ అప్లై నవ్ లోకి వెళ్తే కనుక మనకి పీడిఎఫ్ అనేది ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇందులో ఫస్ట్ బ్రౌచర్ రిగార్డింగ్ టీచింగ్ అడ్వర్టైజ్మెంట్. Browser regarding the teaching advertisement. You'll get a PDF. This is KGMU, King George Medical University. King George Medical University. Details లోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. job@kgmcindia.edu. ఇక్కడ మీరు అఫీషియల్ గా మీరు కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మెయిల్ కి మీరు ఏమన్నా మీ క్వైరీస్ ఉన్నా కూడా మీరు మెయిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే కనుక ఇది స్పెషల్ నోట్ అంటే ఈ అప్లికేషన్ గురించి కావచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్. ఇదే పీడిఎఫ్ లో మీకు www.kgmu.org అని కూడా ఉంటుంది. అది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తే కనుక ఆల్రెడీ మీకు చెప్పినట్టు 38 ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ వేకెన్సీ. పే లెవెల్ 5 అనేది మీకు పే చేయడం జరుగుతుంది. నియర్లీ 45,000 మీకు మంత్లీ వచ్చే ఛాన్స్ ఉంది. yes, here it is 38 vacancies. 38 vacancies regarding here our pharmacist grade 2 and level 5. ఇక్కడ చూసుకుంటే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో 18 ఉన్నాయి మీకు. ఈడబ్ల్యూఎస్ లో 3 ఉన్నాయి. ఓబిఎస్ లో 10 ఉన్నాయి. అలాగే చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీలో 7 అండ్ టోటల్ 13 వేకెన్సీస్. దిస్ ఇస్ బిలాంగ్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ డిజైరబుల్. ఎసెన్షియల్ డిజైరబుల్ మీన్స్ if you having this qualification regarding desirable, you are preferring more. Your preference is increases for the job allotment. Regarding the essential qualification, diploma in pharmacy from recognized university or institution, should be registered pharmacist under the Pharmacy Act 1948, and desirable degree in pharmacy from recognized university or board and 2 years experience in the related field as a pharmacist. ఇది డిజైరబుల్ అన్నమాట. అంటే ఈ రెండు కూడా మీకు ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఇంకొంచెం డీటెయిల్స్ లో మనం వెళ్తే కనుక గోయింగ్ డీటెయిల్స్ ఇంకొంచెం డీటెయిల్స్ మనం గమనిస్తే కనుక అప్లికేషన్ ఫీజ్ అనేది జనరల్ గా మనం చూసుకుంటే కనుక కొంచెం ఇక్కడ ఎక్కువగానే ఉంది. మాక్సిమం మనకి ఫార్మసిస్ట్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కానీ అదర్ రిలేటెడ్ ఫార్మసిస్ట్ కి చాలా నామినల్ ఫీజే ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ ఫీజే. మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ లక్నో యూపీ. దీని లొకేషన్ వచ్చేసి లక్నో యూపీ అనమాట. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ కొంచెం మనం గమనిస్తే కనుక అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ RS 2000 along with GST and total 2360, and SC ST కి 1200 along with GST 216 కొంచెం ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కిందకు వస్తుంది కాబట్టి మీకు దాదాపు మంత్లీ కూడా 45,000 ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ అప్లై అన్నమాట.
అండ్ ఇలానే కాదు, సో డెఫినెట్ గా మనం మనకి కన్వీనియంట్ గా చూసుకొని మనం అప్లై కూడా చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నా కానీ మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ తెలంగాణ ఫార్మసిస్ట్ రిలీజ్ అయింది, ఎగ్జామ్ కూడా జరగబోతుంది. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కూడా ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అయింది, ఎగ్జామ్ కూడా జనరల్ లో కానీ అప్కమింగ్ లో కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మీకు యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మీకు కోచింగ్ డీటెయిల్స్ గురించి ఏమైనా కావాలనుకుంటే కనుక మీరు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. సో మీ కోచింగ్ డీటెయిల్స్, కోచింగ్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తాను. ఓకే, సో రిజర్వేషన్ డెఫినెట్ గా ఉంటుందన్నమాట. సో ఎస్పెషల్లీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక రిజర్వేషన్ పాలసీ, సో రిజర్వేషన్ పాలసీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ షెల్ బి అప్లికేబుల్. అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ సో ఇక్కడ రిజర్వేషన్, సో జనరల్ గా చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా సో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, అలాగే డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, డిపెండెంట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఫిమేల్ జెండర్. సో ఈ విధంగా వాళ్ళకి ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది, ఎక్స్ట్రా రిజర్వేషన్ కూడా ఉంటుంది. అండ్ గోయింగ్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్, సో ఏజ్ లిమిట్ రిలాక్సేషన్. సో ఏజ్ లిమిట్ జనరల్ గా చూసుకుంటే కనుక సో ఖచ్చితంగా the cut-off date for age calculation for all the posts is 1st July 2024. On this date, candidate must be at least having 18 years and must not more than 40 years. So, ఈ 1st July అంటే 2024 1st July కి అతను ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండి ఉండాలి, అలాగే 40 సంవత్సరాలు అనేది దాటి ఉండకూడదు అనేది మేజర్ రిక్వైర్మెంట్ అన్నమాట. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మేబీ 45 years దాకా వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట, 45 years ఉన్న వాళ్ళకి కూడా. అండ్ దివ్యాంగ్ ఆర్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్, దివ్యాంగ్ ఆర్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ సో 15 years వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది 40 తో పోల్చుకుంటే కనుక. అండ్ స్క్రైబ్ అంటే ఆ పర్సన్ కి కొంచెం డిజేబిలిటీ వల్ల వేరే వాళ్ళ చేత ఎగ్జామ్ రాయిస్తే కనుక అతను మనం స్క్రైబ్ అంటాం అనమాట. సో నాకు డిజేబిలిటీ ఉంది, సో వేరే వాళ్ళ చేత నేను ఎగ్జామ్ రాయిస్తున్నాను, ఆ రాసే వాళ్ళని మనం స్క్రైబ్ అంటాం అనమాట. సో స్క్రైబ్, సో ఇట్లా ఇవన్నీ కూడా సో లిటిల్ బిట్ నాట్ ఎసెన్షియల్ మ్యాటర్ ఫర్ ఆల్ ఆఫ్ us, అందరికీ ఇదేమి ఎసెన్షియల్ మ్యాటర్ కాదు ఎస్పెషల్లీ. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక సో ఏ విధంగా అప్లై చేయొచ్చు, సో డైరెక్ట్ గా www.kgmu.org వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ వరకు మీకు ఇచ్చున్నారు. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రిపేర్డ్ విత్, సో క్యాండిడేట్ మస్ట్ బి ప్రిపేర్డ్ విత్ ఫాలోయింగ్ రీసెంట్ స్కాన్ కలర్ ఫోటోగ్రాఫ్ ఇన్ JPG or JPEG format, maximum file size is 80 KB, and scanned signature maximum file size 80 KB, and a valid email ID, Aadhaar number, mobile number, scan image of mark sheet certificates for 10th, 12th diploma graduation and post graduation as applicable, and scanned images of cash card category or subcategory certificates. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు క్లియర్ గా. సో ఇవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సింది మీరు అప్లికేషన్ కనుక ఫిల్ చేయాలంటే సో ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే కనుక మీరు ఆన్లైన్ లో అప్లై చేయాలంటే సో క్లియర్ గా ఈ పీడిఎఫ్ లో మీకు వెబ్సైట్ అనేది క్లియర్ ఇచ్చారు, www.kgmu.org/job.php. సో ముందుగా మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అది కామన్ గా ప్రతి ఒక్క అప్లికేషన్ ఉంటేనే అది మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ సో కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో జనరల్ గా మనకి ఏంటి ఆన్లైన్ టెస్టే కాబట్టి ఇప్పుడు ఉన్న ట్రెండ్ అంతా కూడా ఆన్లైన్ టెస్ట్ అన్నమాట. సో సిఆర్టీ, సో సారీ లెట్స్ సి, సో సిఆర్టీ కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్, కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో హ్యావింగ్ డ్యూరేషన్ ఆఫ్ 2 hours and will be of 100 marks featuring multiple choice questions. So the examination will primarily conducted in English with Hindi offered as an option where it is possible. సో ఎక్కడైతే పాసిబుల్ ఉందో అక్కడ ఖచ్చితంగా. అండ్ చూసుకుంటే కనుక టోటల్ 100 మార్క్స్ ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది. సో ఈ 100 మార్క్స్ లో మీరు గమనిస్తే కనుక సో 60 మార్క్స్ అనేది మన ఫార్మసీ సబ్జెక్ట్ కి సంబంధించి, అండ్ 10 మార్క్స్ అనేది జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి, అండ్ అగైన్ 10 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, అగైన్ 10 మార్క్స్ ఫర్ రీజనింగ్, అండ్ 10 మార్క్స్ ఫర్ ద మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్. సో 60%, సో 60% అనేది మీకు ఫార్మసీ సబ్జెక్ట్స్ నుంచి డైరెక్ట్ గా బిట్స్ వస్తాయి. అండ్ మిగతా 10 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్, సో ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి మీకు 1 మార్క్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ 1/3 అనేది మీకు రిమూవ్ చేయడం జరుగుతుంది.
మినిమం క్వాలిఫికేషన్ చూస్తే కనుక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ సిఆర్టీ టెస్ట్ సిఆర్టీ. 50% ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్. మీరు రాసిన ఎగ్జామ్ లో మినిమం 50% మీరు తెచ్చుకోవాలి ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. 45% ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి ఉండాలి. సిలబస్ పరంగా చూసుకుంటే కనుక సిలబస్ కూడా మీకు క్లియర్ గా ఆల్రెడీ వెబ్సైట్ లోనే మెన్షన్ చేశారు. మీరు క్లియర్ గా గమనించవచ్చు. వెబ్సైట్ లోనే మీరు క్లియర్ గా మెన్షన్ చేశారు సిలబస్ గురించి కూడా. ఇది మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు కావాలంటే కనుక డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్ళి KJMU.org లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక అక్కడ కెరీర్ అని ఉంటుంది. ఆ కెరీర్ లో చూస్తే మీకు అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాదాపు 38 ఫార్మసిస్ట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు చక్కగా అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మన ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1 year కనుక మీరు సీరియస్ గా ఉంటే కనుక మీ ప్రిపరేషన్ మీద డెఫినెట్ గా మీరు ఫార్మా గవర్నమెంట్ జాబ్ అనేది 100% కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కనుక తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది, ఫార్మసిస్ట్ RRB వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీకు వీలు ఉండాలంటే కనుక 1 year మీరు ప్రిపేర్ అవుతా ఉంటే వచ్చే నోటిఫికేషన్ చూసుకొని మీకు నచ్చిన నోటిఫికేషన్ మీరు సీరియస్ గా తీసుకొని మీరు క్వాలిఫై అవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్ గా నేనైతే రెస్పాండ్ అవుతాను. మన ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.